వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఉదయం నిరసన దెబ్బకు సాయంత్రానికే హైడ్రా దిగొచ్చింది. ఎంఎస్బిఎస్ మక్తా కాలనీలో హైడ్రా కూల్చివేతలు చేపట్టనుందన్న వార్తల నేపథ్యంలో హైడ్రాకు వ్యతిరేకంగా బస్తీవాసులు నిరసన చేపట్టారు. హైడ్రాను రద్దు చేయాలని, హైడ్రా నుంచి తమ బస్తీని కాపాడాలంటూ భారీ ఎత్తున స్థానికులు ర్యాలీ చేశారు. దీంతో సాయంత్రానికి దిగొచ్చి హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేయడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ భరోసా ఇచ్చారు. మీ ఇళ్లను హైడ్రా కూల్చదని, రోడ్డు విస్తరణ కోసం ఆర్ఎండ్బి ఎవరికైతే నోటీసులు ఇచ్చిందో వారికి 4 రెట్ల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. హైడ్రా పేరుతో ఎవరైనా బెదిరించిన తప్పుడు నోటీసులు ఇచ్చినా తమకు ఫిర్యాదు చేయాలని రంగనాథ్ చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు నోటీసులు ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక మా ఇండ్లు కూల్చుతామని అంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు రోజు ఉదయం 5 గంటలకు తప్పకుండా నీళ్లు వచ్చేవి, కానీ ఇప్పుడు 3 రోజులకు ఒకసారి కూడా వస్తలేవు. మహిళల ప్రభుత్వం అని మహిళలకు ఉన్న గూడుని కూల్చేస్తామంటే ఎలా కోటీశ్వర్లు అవుతారు? రేవంత్ రెడ్డి పాలన అయితే అస్సలు బాలేదు. ఆయన మళ్ళీ గెలవను అని అనుకొని మా ఇండ్లు కూల్చాలని అనుకుంటున్నాడు అని నెక్లెస్ రోడ్లోని ఎంఎస్ మక్తా అండ్ బిఎస్ మక్తా మూసి బాధితులు అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రధానిగా కేసీఆర్ మానసపుత్రికగా పేరుగాంచిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని బీసీ కొత్తూరు పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలను విడుదల చేయడంపై బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ గారు అరెస్ట్ చేయాల్సింది మమ్మల్ని కాదు, 6 మందిని పాశవికంగా హత్య చేసిన నిందితుడిని. వాడు ఇంకా పరారీలోనే ఉన్నాడు. తమరు మాత్రం ఖమ్మంలో పిక్నిక్ లో బిజీగా ఉన్నారు. ప్రజలారా, షాబాదు పట్టణంలో పోక్సో కేసులో నిందితుడు రాజ్ కుమార్ చేతిలో 6 మంది అమాయకులు నిన్న రాత్రి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. నేరం జరిగి 55 రోజులైనా ఇంతవరకు పోలీసులు నిందితుడిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. నిందితుడు 6 మందిని పాశవికంగా చంపి ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. రేవంత్ రెడ్డికి పువ్వాడ అజయ్ కౌంటర్ వేశారు. నేను ఒక్క కన్నుతోనే ఖమ్మంను ఎవరు ఊహించిన విధంగా అభివృద్ధి చేశాను. మీరు 3 మంత్రులు ఉండి 6 కళ్ళున్న మీరు నేను చేసినంత అభివృద్ధి ఎందుకు చేయలేకపోతున్నారు అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం సభకు ప్రజాదరణ కరువు. సభకు జనం రాకపోవడం, ఇచ్చిన సమయం ముగిసిపోవడంతో బస్సులు ఖాళీగా వెళ్తున్నారు. డ్వాక్రా మహిళలు, స్వయం సేవా సంఘాల ప్రతినిధులను స్థానిక కాంగ్రెస్ నాయకులు బలవంతంగా తరలిస్తున్నారు. 2022 వరదల ఫోటోలు చూపి కన్నెపల్లి మునిగిందని అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. ఒకవైపు నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే రేవంత్ రెడ్డి ఏమో మా మీద కోపంతో నీళ్లు ఉన్నా కూడా ఇవ్వడం లేదు. ఎల్నీనో ప్రభావం వల్ల ఎక్కడ నీళ్లు లేకపోయినా కన్నెపల్లిలో మాత్రం నీళ్లు ఉన్నాయి. మేడిగడ్డను ముట్టకుండా కన్నెపల్లి నుండి అన్నారం, సుందిల్లె, ఎల్లంపల్లి, మిడ్మానేరు అన్ని జలాశయాలు నింపొచ్చు అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళే యాదవ్పై ప్రజలు, మృతుల కుటుంబ సభ్యులు తిరగబడ్డారు. ధర్నా ప్రాంతం నుండి ఎమ్మెల్యే పరిగెత్తుకుని వెళ్లిపోయారు. కాళే యాదయ్య త్రుడిలో తప్పించుకుని పారిపోయారు. కొనసాగుతున్న మృతుల కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ధర్నా ప్రాంతానికి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్దపల్లి జిల్లా మందనలో మాజీ ఎమ్మెల్సీ స్వర్గీయ గిట్ల జనార్దన్ రెడ్డి 88వ జయంతిని మందనరెడ్డి సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఆఫీస్ ముందున్న వారి కాంస్య విగ్రహానికి రెడ్డి సంఘం అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి, సంఘం సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి జేవీఆర్ ఓసీలో నిర్వహించిన బాయ్బాటా కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమానికి వచ్చిన కల్వకుంట్ల కవితను లోపలికి అనుమతించలేమంటూ సింగరేణి అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. ఆమె పార్టీ శ్రేణులతో కలిసి గేట్లు నెట్టుకుంటూ లోనికి వెళ్లి కార్మికులతో సమావేశమయ్యారు. మీడియా ప్రతినిధులు సింగరేణి భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ఘటన నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు.